మనిషి ఇంట్లో పోతే 6 నెలలు శరీరం ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకండి? ఎవరింటో ఉంటామని 6 నెలలు పోయి, ఇది కేవలం భయంతో వచ్చింది ఆచారం. ఎందుకని ఒక మాట ఉంది మామూలుగా, వాళ్ళకి ఇంకా ఎక్కడ పోయారో ఆ ప్రదేశం మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే వస్తారు. వస్తే ఏం చేస్తారు? ఆ అమ్మాయి లేపుతారా పడుకున్నవాడిని. ఇదేనమ్మా, కేవలం ఈ భయమే ఈ ఆచారం పుట్టించింది. లేకపోతే ఎందుకంటే శుభ్రం కడిగేశావు, పసుపు నీళ్ళు పోసావు, నేను ఖాళీ చేయాలా మీ మొహమాటం కోసం చెబుతున్నా, వారి ఇంట్లో ఉంటాను, నేను అలాగే ఉంటున్నాను, నేను చేయనని చెప్పాను. నేను ఆ గదిలోనే పడుకుంటున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రేపు పెడితే అక్కడే పడుకుంటా, నాకేం మొహమాటలేదు, ఏం జరగలేదు, ఇదిగో ఇలా ఉన్నావు హాయిగా. నా తల్లి నన్ను ఆశీర్వదిస్తుంది. ఒకవేళ రాత్రి వస్తే ఆవిడ నేను కూర్చొని కాఫీ తాగుతాను, నాకేం మొహమాటలేదు. మళ్ళీ వచ్చే సంతోషం అన్నమాట. ఏంటంటే ఏమి చేస్తారండి? బతుకున్న వాడే మన్నేం చేయడం, దెయ్యాలు మన్నేం చేస్తాయమ్మా. ఇదంతా మన మనసులో పెట్టుకున్న భయం. దాంతో ఇంకా పెంచేశారు. ఇంకో కొంతమంది అసలు ఏడాది పాటు దేవాలయంలోకి వెళ్ళకూడదు. దేవుడు మైలు పడతాడా అండి? దేవుడికి మైలు ఏమిటాయా? నీకు మైలు కానీ దేవాలయంలోకి వెళ్ళదు, గుళ్ళోకి చూడదు. ఎన్ని మానేసేది? ఎగ్గొట్టడానికి ఏదో వంక కావాలి మనకి. ఏడాది పాటు గుళ్ళోకి వెళ్తే దక్షిణ ఎక్కలేదు, పూజలు అక్కర్లేదు, ఇంటూ తినేసి పడుకో. ఏడాది పాటు అన్నం మానేయమనే ఆచారం లేదే, మనం ఉండలేం కదా.